మొత్తానికి ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేయడం కుదురుతుంది నాకు. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఇండియా వెళ్ళక ముందు ఒక ట్రిప్కి వెళ్ళి ఆస్ట్రిచ్ని కలిసాను, నేను ఒక వీడియో పెట్టా. ఆ వీడియోకి కంటిన్యూషనే ఈ పార్ట్ 2 వీడియో. యాక్చువల్లీ ట్రిప్కి వెళ్ళిన ఫస్ట్ డేనే ఈ వీడియోలో చూపించిందంతా చేద్దాం అనుకున్నాము, కానీ కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదు. సో ఫస్ట్ డే ఆ వీడియోలో చూపించింది, ఇది మా సెకండ్ డే. అలాగే నేను ఇండియా వెళ్ళొచ్చే లోపు కోలాచూర బాగున్నారు, నా ఫ్రెండ్స్ చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఈ వీడియోలో చూపించింది నేను ట్రిప్కి వెళ్ళగానే డే 1 చేసేసా అని చెప్పా కదా, అదేంటో చూపిస్తాను. ఈ లైన్ అంటే దేనికి అనుకుంటున్నారా? నేను వెళ్ళింది డిన్నర్ ప్లేన్స్ అనే స్నో మౌంటైన్ కి. ఆ మౌంటైన్ మీదకి వెళ్ళడానికి ఈ లైన్ అంతా. విషయం ఏంటంటే స్కూల్ హాలిడేస్, లాంగ్ వీకెండ్, మిడ్ ఆఫ్ ది జులై నేను ఈ ట్రిప్కి వెళ్ళా కాబట్టి పీక్ వింటర్ అది. స్నో ఎంజాయ్ చేద్దామని అందరూ ఒకేసారి ఆ ప్లేస్కి వచ్చారు. క్రౌడ్ ఎక్కువైపోయిందని వెళ్ళనివ్వలేదు. అందుకని చెప్పి కిందకి తిరిగి వచ్చేసి మేము ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ లో కనిపిస్తున్న ట్రిప్కి వెళ్ళాము. ఇది చూడని వాళ్ళు నా ఛానల్లో ప్రీవియస్ వీడియో చూసేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు ది స్నో వ్లాగ్ వన్స్ అగైన్. మార్నింగ్ లేచేసి మళ్ళీ కుక్ చేసుకున్నాం కర్రీస్. చిన్న కరెక్షన్, మార్నింగ్ కాదు, డే 1 ట్రిప్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ క్యాంప్ సైడ్కి వచ్చి మేము కుకింగ్ చేసుకుంటున్నాము. ఏది కనిపిస్తే అది ప్యాక్ చేసుకున్నాం ఇంట్లో. సో అన్ప్యాక్ చేసి ఏం వండుకోవాలో డిసైడ్ చేయాలి. ఈలోపు ఏమున్న క్యాబిన్స్ అయితే ఇవన్నీ కూడా అనమాట. ఒక్కొక్క క్యాబిన్ ఒక్కొక్కరికి. మా క్యాబిన్ అయితే ఆ చివరి 2, నా కార్ పెట్టింది కదా, ఆ 2 నా క్యాబిన్స్ అనమాట. అండ్ ఈ క్యాబిన్స్ మొత్తానికి కిచెన్ సెటప్ ఇట్లా ఇచ్చారు. ఓపెన్ కిచెన్ సెటప్ ఇట్లా. ఇదొక స్టవ్, ఇదొక బార్బిక్యూ, ఇదొక స్టవ్ ఇచ్చారు, ఇదొక బార్బిక్యూ స్టాండ్స్ 2 ఇచ్చారు. కింద సిలిండర్స్ ఉంటాయి. నేను గిన్నెలు తెచ్చుకున్నాను, అట్లానే అరటికాయలు తెచ్చుకున్నాను, కూర అరటికాయలు. బాయిల్ చేసో లేకపోతే ఫ్రై చేసో ఏదో ఒకటి తొందర చేసేసుకుందాం అనుకుంటున్నా. ఈ గ్రౌండ్లో పొద్దున్నే ఫుల్గా ఉన్నారు మేము చెక్ ఇన్ అయ్యే టైంకి. ఇప్పుడు ఎవరు లేరు, అందరు తిరిగి వచ్చేలోపే మేము గబగబా చేసేసుకుంటే ఫ్రీగా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు వెళ్ళి కుకింగ్ చేసుకుంటా. కష్టపడి బ్యాగ్లో ఉన్నాయన్నీ ఎంటీ చేసిన తర్వాత నేను రిలీజ్ అయింది ఏంటంటే నాకు ఫ్రై కావాలి, ఫ్రై తినాలని ఉంది అని. కానీ ఆయిల్ మర్చిపోయా. సో వాటర్ పోసి దాన్ని ఉడికించి అరటికాయలు కూర చేసుకుందామని ఫిక్స్ అయ్యా. ఆకలి చాలా ఎక్కువ ఉంది. కూర రెడీ అయ్యేలోపు స్వీట్ కార్న్ చేసుకుందామని ఫైర్ మీద అది పెడితే బుగ్గ అవుతుంది తప్ప కార్న్ కాలట్లేదు. సో మొత్తానికి బనానాస్ చూసారా, బాయిల్ చేస్తే ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడే తిప్పాను ఫోర్క్తో. ఇట్లా తొక్క తీయకుండా వేయచ్చు అని చెప్పేసి నాకు తెలియని కూడా తెలియదు. ఇది మా వాడి ఐడియా, మా కెమెరామెన్ ఐడియా ఇది. ఫోర్క్తో గుచ్చి చూసి సాఫ్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నేనైతే పీల్ తీసేసుకొని ఇంకా దాన్ని మ్యాష్ చేసుకొని పొటాటో లాగా ఉప్పు కారం వేసుకొని రైస్లో తినేసాను. ఇక్కడ తాలింపు గీలింపు అన్నీ కుదరవు, ఎందుకంటే ఇక్కడ నేను ఆయిల్ మర్చిపోయా కాబట్టి. తినేది కూడా ఏం వీడియో తీస్తాంలే కానీ ఇంటికి వెళ్ళిపోయి ఒక చిన్న రీక్యాప్ చూపిస్తాను మీకు. ట్రిప్కి వచ్చే ముందు నేను ఏమేమి ప్రిపరేషన్ చేసుకున్నాను. మేము తినడానికి తాలింపన్నం చేసుకున్నాము, ఎందుకంటే పొద్దున్నే 4 o'clock అట్లా బయలుదేరాము. అంతకంటే వేరే చాయిస్ దొరకలేదు. తాలింపన్నం ఎవరెవరికి అనుకుంటున్నారు? చూరోకి, కోలాకి, నాకు. అన్నం నాకు, ఉల్లిపాయలు నాకు. కానీ దాని లోపల ఉన్న పప్పులు మాత్రం వీళ్ళిద్దరికి. ట్రిప్కి వెళ్ళడానికి కోలా ఫుల్ రెడీ అండ్ ఎక్సైటెడ్ ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం వెళ్ళింది, ఈ ఇయర్ సెకండ్ టైం వెళ్తుంది స్నోకి. అట్లనే బయటకు వెళ్ళిపోయే ముందు స్టవ్ క్లీన్ చేసేసుకునేసి స్టవ్ పక్కన గిన్నెలు ఏది ఫిట్ అవ్వని సింక్ కూడా క్లీన్ చేసి దేవుడి సామాన్లు అన్ని కూడా క్లీన్ చేసి రెడీ పెట్టేశారు రాగానే పూజ చేసుకోవడానికి. కోలా చూరోకి ఫ్రోజన్ నాన్ వెజ్ ప్యాకెట్స్ అవి వాళ్ళ ఫుడ్ స్టాండర్డ్. ఇంకా బయలుదేరినాక ఫస్ట్ స్టాప్ కేమార్ట్ లాగాం ఇంటి దగ్గరలోనే. కోలాకి చూరోకి నాకు ఎసెన్షియల్స్ చాలానే ఉన్నాయి కొనాల్సినవి. అవేంటో ఇప్పుడు చూపిస్తాను మీకు. కోలాకేమో ఎక్స్ట్రా లార్జ్ జాకెట్, చూరోకి సేమ్ కలర్లో లార్జ్. చూరో మీడియంకి లార్జ్కి మధ్యలో ఉంటుంది. సో తీసుకుందాం, మ్యాచింగ్. పొట్టిది మీడియం టు లార్జ్ మధ్యలో ఉంటుందని చెప్పా కదా సైజు. వైట్ కలర్ఫుల్ స్ట్రైప్స్ ఉన్న జాకెట్ అయితే ఫిట్ అవ్వదు అనిపించింది, అందుకని చెప్పి బ్లాక్ పఫర్ జాకెట్ తీసుకున్నా. వైట్ కలర్ కుక్క కదా, బ్లాక్ అయితే బాగా అనిపిస్తుంది అని చెప్పి. అట్లానే స్నోలో తిరగడానికి నాకు వింటర్ బూట్స్ కూడా లేవు, అవి కూడా తీసుకున్నాను. ఈ పాటికే మీ అందరిలో చాలా మందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి ఇప్పుడు తెలుసుకోండి. సెల్ఫ్గా ఐటమ్స్ అన్ని తీసుకొని స్కాన్ చేసుకొని మేమే బిల్ వేసుకోవచ్చు. ఎంట్రన్స్ దగ్గర రిసిప్ట్ అయితే చెక్ చేస్తారు బయటకు వెళ్ళేటప్పుడు. స్నో ట్రిప్ మొదలైన తర్వాత మేము ఆగిన ఫస్ట్ స్టాప్లో నాకు అయిన బిల్ $67. నా హ్యాపీ ఫేస్ అంత బిల్ ఖర్చు పెట్టినాక. యాక్చువల్గా చీప్ అని చెప్పాలి, ఇక్కడ కాబట్టి నాకు స్నో బూట్స్ $20 వచ్చినాయి. బయట అయితే ఆ బూట్స్ ఒకటే $67 అవుతుంది. సో బ్యాక్ టు అవర్ క్యాంప్ సైట్. మొత్తానికి ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లేచి రెడీ అవుతున్నాను ఈ రోజు పైకి వెళ్ళడానికి. ఎవరు నన్ను ఆపకూడదని. ఏమన్నా అబ్జర్వ్ చేశారా వీడియోలో? నా చిట్టుగాడు నేను మ్యాచింగ్ జాకెట్స్. మా ఇద్దరితో పక్కన పెట్టండి, దీనికి అసలు మ్యాచింగ్తో పనిలే, మనుషులతో పనిలే. ఎప్పుడెప్పుడు స్నోలో దూకుదామని రెడీగా ఉంది. మెల్బర్న్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న రిఫరెన్స్ పాయింట్. ఆబ్వియస్లీ స్నో సీజన్ అయిపోయింది, బట్ నెక్స్ట్ సీజన్కి సేవ్ చేసుకోండి. బస్సెస్ కూడా వెళ్తున్నాయి మౌంట్ హాథమ్ అండ్ మౌంట్ డిన్నర్ ప్లేన్కి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, మీకు తెలిసి ఉండొచ్చు కానీ. సో ఓన్ కార్ లేదు అని దిగులు పడద్దు. బస్సెస్ ఎక్కడి నుంచి పికప్ చేసుకుంటే తెలుసుకోండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రిప్ ఎంజాయ్ చేయండి. రోడ్డు మీద ఎవరు లేట్ ఏంటా అని చూస్తున్నా. ఆత్రంగా 5కి లేసి వచ్చా పైకి వెళ్ళడానికి. ఈరోజు ఎవరు రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదని, కానీ ఆపేవాడే కాదు. రోడ్డు మీద నరమానవుడు లేడు. ఫస్ట్ కార్ నాదే అనుకుంటే ఈరోజు మౌంటైన్ మీదకి. పైకి వెళ్తున్నప్పుడు ఇట్లా లెఫ్ట్ సైడ్లో స్టాపింగ్ ఏరియాస్ ఉన్నాయి కదా, అవి చైన్ ఫిట్టింగ్ బేస్ అనమాట. స్నో చైన్స్ తీసుకున్న వాళ్ళు అక్కడ ఆగి ఫిట్టింగ్ చేసుకొని పైకి వెళ్తారు. జనరల్ గా కొన్ని కార్స్కి ఏమవుతుందంటే ఇప్పుడు రోడ్ క్లియర్ గానే కనిపిస్తుంది, మంచే ఉండక్కర్లేదు, దానిపైన సన్న ఐసీ లేయర్ ఫామ్ అయిపోయి ఉంటుంది. ఐసీ లేయర్ కి కూడా టైర్స్ స్లిప్ అవుతాయి అనమాట.
ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కోలాని చూస్తే అనిపిస్తుంది ఒకే ఒక ఫీలింగ్ నాకు, ఎంజాయ్ చేయడం అంటే లైఫ్ నిన్ను చూసి నేర్చుకోవాలి అనిపిస్తుంది. ప్రతి ఫీలింగ్ ప్రతి మూమెంట్ అడ్వెంచరస్గా తీసుకుంటుంది. విండో తీస్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. మొత్తానికి నా శివయ్యని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాననే ఫీలింగ్ కలిగింది నాకైతే. ఇఫ్ యు నో దాని అర్థం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫస్ట్ మౌంట్ హోతం అనే ప్లేస్ వస్తుంది. సో ఆ విలేజ్లోకి ఎంటర్ అవుతున్నాం అనే దానికి సిగ్నల్ ఏంటంటే ఈ టన్నెల్ అనమాట. జనరల్గా ఈ టన్నెల్ పైనుంచి రోప్ వే ఉంటుంది. స్కీయింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఆ రోప్ వే యూస్ చేస్తారు. విలేజ్లోకి ఎంటర్ అవ్వగానే మీకైతే హౌసెస్ లేదా అకామిడేషన్ అనుకోండి అవన్నీ కనిపిస్తున్నాయి చూసారా. సంవత్సరానికి ఒకసారి వస్తాము, 2-3 డేస్ ఉంటాం అంతే. కానీ భలే ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఎందుకంటే మనది స్నో పడే కంట్రీ కాదు. అట్లానే స్కీయింగ్ చేసే వాళ్ళందరూ ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అవుతుంటే ఎలా ఇంత ధైర్యం వస్తుంది వీళ్ళకి అనిపిస్తుంది. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు స్కీయింగ్ కిట్ ఒకటి రెంట్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసే ఉంటారు వీడియో చూసే వాళ్ళందరిలో. కానీ నేను మాత్రం ఇప్పుడు దాకా ట్రై చేయలేదు. ఆల్రెడీ స్నో బైక్ వేసుకొని పెట్రోలింగ్ చేస్తున్నారు ఎవరెవరు ఎక్కడున్నారో చూద్దామని చెప్పి. ఈ రోజున్న వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారం హెవీ స్నోఫాల్ ఉంది, అట్లానే హెవీ రైన్ఫాల్ కూడా ఉంది. అందరికంటే వింటర్ లేట్గా మొదలైంది చూరోకి. పైకి వచ్చిన గంట సేపటికి వీడియో స్టార్ట్ అయిన 5 minutesకి ఇప్పుడు బయటికి తొంగి చూస్తుంది ఏం జరుగుతుంది అసలు అని. ఇదిగో మన ప్లేస్ వచ్చేసింది, డిన్నర్ ప్లేన్. సో ఇదండి మ్యాటర్. వింటర్ వస్తే స్నోకి రాకుండా ఎందుకుంటాను చెప్పండి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఎంటర్టైన్మెంట్. లైఫ్లో నాతో పాటు కోలాని చూరోని కూడా అన్ని ఎన్విరాన్మెంట్స్ అన్ని ఎంజాయ్మెంట్స్ తిప్పాలనేదే నా కోరిక. సో వాళ్ళిద్దరిని తీసుకురాకుండా ఎందుకుంటాను. బయటికి రాగానే కోలాలో ఉన్న యాక్టివ్నెస్ కూడా బయటకు వచ్చింది. పొట్టిదాన్ని కూడా ఇప్పుడు వదిలేద్దాము. ఎలా ఎంజాయ్ చేస్తారో ఇద్దరు. లాస్ట్ ఇయర్ అయితే క్రేజీ ఎంజాయ్ చేశారు. చూరని చూస్తే చాలా వింతగా అనిపిస్తుంది. ఇంట్లో హీటర్ ముందు కూర్చుంటుంది చలికి తట్టుకోలేక. ఇక్కడ మాత్రం మంచు మీద చూసారా అసలు ఏ ప్రాబ్లం లేకుండా తిరుగుతుంది. నిన్న వాడు ఒప్పుకోలేదు పైకి అనే కసితో పొద్దున్నే సూర్యుడి కంటే ముందే లేచి మేమే ఫస్ట్ వచ్చాం. ఇంకా ఇక్కడ డిన్నర్ ప్లేన్స్లో ఎవరు లేవని కూడా లేవలేదు. ఫస్ట్ డాగ్స్ వీళ్ళిద్దరినే చూశాను బయట నేను. ఇంకా ఎవరు లేరు కాబట్టి కోలాని ఆఫ్ లీష్ వదిలేసి ఎలా కావాలంటే అలా పరిగెత్తనిచ్చాను. వేరే డాగ్స్ ఉంటే కనుక ఇది మన మాట ఎందు వాళ్ళతో పాటు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ అట్లానే వీళ్ళిద్దరు స్నో మీద విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తుంటే చూడడానికి చాలా బాగుంటుంది. అంత దూరం నుంచి వచ్చిన దానికి వర్త్ ఉంటుంది నాకైతే. అలానే థాట్లెస్గా నేనైతే ఫుల్ బ్లిస్లో ఉంటాను వీళ్ళిద్దరు ఎంజాయ్ చేసేది చూసి. మీ డాగ్స్ ఎంజాయ్ చేస్తుంటే మీరు అంతేనా? లాస్ట్ టైం తీసుకోలేకపోయాను, ఈసారి టొబోకన్ రెంట్కి తీసుకున్నాను. దీని మీద ఎక్కి జారడం ఇంకా. సో ఇప్పుడు దీనిలో స్లైడ్ అవుదామని చెప్పి వచ్చాము. నా వెనకాల మీరు చూస్తున్నట్టయితే స్కీయింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు మొత్తం కూడా. అట్లా మొత్తం గేర్ అంతా వేసుకొని ప్రొటెక్షన్ అంతా తీసుకున్న తర్వాత అప్పుడు వెళ్తారు. కోలా ఎప్పుడప్పుడు దూకుదామని రెడీగా ఉంది. ఇంకోలా రెడీ యాజ్ ఆల్వేస్. కోలా గో 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 కోలా. ముందు విచ్చలవిడిగా కాసేపు స్నో బాల్స్ చేసి ఎలా పడితే అలా ఆడితే హ్యాపీ. కోలా కోలా చూర కోరిక ప్రకారం ముందు వాళ్ళతో ఆడాను. నెక్స్ట్ మా కెమెరామెన్ గారిని ఆ బోర్డు మీద ఎక్కించుకొని ఫుల్ స్లైడ్ చేయాలన్నమాట. వేరే యాంగిల్లో వీడియో తీద్దామని కూడా ట్రై చేసాం. చూర ఫస్ట్ వెళ్తుంది మా ఇద్దరికి ప్రొటెక్షన్. అసలు వీళ్ళిద్దరు ఎనర్జీ చూసి నాకు ఒకటే అనిపించింది, స్లెడ్జ్ డాగ్స్ లాగా మార్చచ్చేమో వీళ్ళని చెప్పి. అలవాటు లేని స్నో లెదర్ బూట్స్ వేసుకొని అప్హిల్ ఇంకొకరిని లాక్కెళ్ళాలంటే చుక్కలు కనిపించినాయి. ఫైనల్గా ఆ బోర్డు మీద నేను స్లైడ్ అయ్యే టైం వచ్చింది. కానీ నన్ను ఎందుకు చేయనిస్తుంది పొట్టిది దారిలో అడ్డంగా నుంచింది. దానివల్ల స్లైడ్ అవ్వకుండా అయిపోయాను నేను భయంతో, ఎక్కడ గుద్దుతానేమో అని. మళ్ళీ ట్రై చేద్దాం. ఈసారి ఏం చేస్తారో చూద్దామా. అంత కష్టపడి పరిగెత్తింది బాగానే ఉంది, స్లైడ్ మీద ఎక్కంగానే ఆగిపోయింది బోర్డు అయితే. అమ్మో వెదర్ మాత్రం చాలా అన్ప్రెడిక్టబుల్ ఉంది. సడన్గా ఎక్కడలేని గాలి, దాంతోపాటు మంచు కూడా ఫ్లై అవుతుంది. చిన్నగా తగ్గుతుందిలే అని చెప్పి కాసేపు నుంచున్నాను నేనైతే. గాలి చలి అన్నీ కలిపి చంపేస్తున్నాయి. 100% ఛాన్స్ ఆఫ్ రెయిన్ అంట ఈరోజు. వర్షం పడే లోపే ఎంజాయ్ చేసి వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నాము. ఇప్పుడు నేను వచ్చిన బోర్డు మీద చూరుని ఎక్కించుకొని తీసుకెళ్తా. ఇప్పుడు దాకా నా చేతిలో చూసింది కానీ దాని అంతటా అది ఆడుకోలేదు కదా ఈ స్లైడ్తో. సో అంత ఈజీగా ట్రస్ట్ చేయదనమాట. మర్యాదగా పైకి ఎక్కమ్మా నిన్ను తీసుకెళ్తా అంటే అది మాటిందో సరే అని చెప్పి బయటికి ఇసిరేస్తే అప్పుడు వెళ్ళిద్ది. అప్పుడు కూడా ఫుల్గా వెళ్ళదు. మళ్ళీ దాని వెనకాల నేను పరిగెత్తాలి. నా చేతితో నేను అది తీసుకుంటే ఓకే ఇది ట్రస్ట్ చేయగలిగే ఆబ్జెక్ట్ అని చెప్పి అప్పుడు వస్తుంది నా వెనకాల. చూరో ఏమో కానీ కోలా ఎవ్రీ మినిట్ ఏం చేయాలా కొత్తగా ఆలోచిస్తూ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు మంచు లోపలికి కాలు దిగిపోయింది. ఒక్కొక్క చోట చాలా ఎక్కువ పేరుకొని ఉందన్నమాట. కాలు పెట్టంగానే అలా దిగిపోతుంది. ఇంకా దాన్ని వదిలేసి కోలా నేను ఎంజాయ్ చేసాం కాసేపు. ఇప్పుడు దాకా నా వెనకాల తిరుగుతుంది దేనికా ఇది అనుకుంటా ఉన్నా. ఎంత పండగ ఉన్నా మనసు మాత్రం సెన్సిటివ్. చిన్నపిల్లలాగా ఎత్తుకొని తిప్పాలి దీన్ని. అది ఇప్పుడే చెప్పాను కదా అప్పుడే దూకేసింది. సర్లే ఇంక దీన్ని ఎత్తుకొని నా వల్ల కాదు, బండి అక్కడ కదలట్లేదు. చూరని ఎత్తుకుందాం కాసేపు. చాలా లైట్ వెయిట్ ఉంది ఇదైతే. కోలాని ఎత్తుకున్నప్పుడు అసలు కదలలేదు ఆ స్లైడ్ బోర్డ్. చూరోతో పాటు అయితే కిందకి హాయిగా స్లైడ్ కూడా అయిపోతున్నాను నేను ప్రశాంతంగా. జనరల్గా ఏదైనా స్లోప్ లాగా పైనుంచి కిందకున్నప్పుడు ఇది వాడతారు. కానీ అక్కడంతా పిల్లలు ఆడుకుంటున్నారు ఆల్రెడీ. కుక్కల్ని అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళు దూకి రచ్చంతా ఎందుకని చెప్పి నేను సపరేట్
బయట ఏరియాకి వచ్చా. ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత నాకు ఒకే ఒకటి అర్థమైంది ఏంటంటే, అది ఇసిరేస్తే కోలా దాన్ని ఫెచ్ స్టిక్ లాగా తీసుకొస్తుంది. ఈ ఆటే బాగుంది మొత్తానికి. ఇది మామూలుగానే అలసిపోదు, ఇలాంటి కూల్ ఏరియాస్కి తీసుకొస్తే స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేసింది అనమాట. అసలు అలసిపోవట్లేదు ఈరోజు, మంచి జోష్ మీద ఉంది బండి. ఎంత పద్ధతిగా నా దగ్గరికి తీసుకొచ్చి విసిరేస్తుంది, మళ్ళీ నేను స్లైడ్ చేయడానికి కన్వీనియంట్గా. ఆ చివరి ఎక్కడో స్టార్టింగ్లో కాలర్స్ ఇంకా లాంగ్ లిషెస్ వదిలేసి వచ్చాము. అవి తీసుకొద్దామని వెళ్ళే లోపు దీనికి జూమీస్ వచ్చినాయి, అన్కంట్రోలబుల్గా ఎగురుతూ ఉండింది. దాంతోపాటు నేను కాసేపు ఎగిరాను. నేను ఇక్కడ కేమార్ట్లో ఉన్న స్నో షూస్ కదా, చాలా హైట్ తక్కువ ఉన్నాయి, లాంగ్ బూట్స్ కాదు ఇవి. మొత్తం దానిలోకి వెళ్ళిపోయింది ఐస్ అంతా, సాక్స్ పెట్టి అయిపోయినాయి, స్నో మొత్తం షూస్ లోపలికి వెళ్ళిపోయింది. చాలా సేపటి తర్వాత కానీ నాకు అర్థం కాల, కాళ్ళల్లో సెన్సెస్ పోయిన తర్వాత ఏంటి కదిలించడానికి కూడా కష్టం అవుతుంది, ఏదో తేడా కొడుతుందని చెక్ చేసుకుంటే మొత్తం లోపలే ఉంది. కాసేపు స్నోలో ఫ్రీజ్ అయిపోయిన నా కాళ్ళు తీసుకొని చల్లగాలికి చల్లార్చుకొని ఇంకా నేను మళ్ళీ వేరే ఆట ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నా. కోలా చూరని తీసుకొని స్నో మ్యాన్ ఒకటి బిల్డ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఎంతవరకు కుదురుతో చూద్దాం. ఇట్లా తవ్వండి. ఓకే కోలా డూ ఇట్. కమ్ ఆన్ కమ్ ఆన్. పొట్టిదన్నా, నేను స్నోమ్యాన్ బొజ్జ తయారు చేస్తాను, మింగేస్తున్నావు నువ్వు. ఎవడి గోల్ ఆడున్నాడు ఇక్కడ. కోలా హై ఎనర్జీకి ఆడుకోవాలండి, సైలెంట్గా దానికి ఉండబుద్ది అట్లా. చూసారా దీని అగాయిత్యాలు, ఇంట్లో నోట్లో కుక్కితే కూడా తిందు, ఇప్పుడు తింటుంది. కోలా ఆగవే, చూసే ఆవదం పోతుందన్నా. అమ్మా అంత స్నో తింటే బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోద్ది. ఒకేసారి ఆగు, నీకు మామూలుగానే నీ మెంటల్ నేను తట్టుకోలేను, బ్రెయిన్ ఫ్రీజ్ అయితే ఇంక నేను రావాలి. మా స్నోమ్యాన్ని కట్టుకుంటా ఉంటా, మీరు పోయి ఆడుకోండి పోండి. పో 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 వచ్చేలోపు. ఇటు ముడ్డు ఇంత పెద్దగా ఉంటుంది స్నోమ్యాన్ది. స్నోమ్యాన్ బేస్ ఇంత పెద్దగా ఉంది, చేస్తుంటే స్నో వస్తానే ఉంది. ఇప్పుడు అడుగు పెడదాం, కాలు లోపలికి ఎక్కడ దిగితే అక్కడి నుంచి స్నో తీసుకొద్దాం. అది కాలు దిగల నేను దించుకున్నా కాదు, ఇక్కడ నేను తవ్వి నాకు హెల్ప్ చేయండి, ఇలా తవ్వండి అని కోలాకి చూరకి యాక్షన్ చూపిస్తుంటే కూర్చొని సూపర్వైజ్ చేస్తున్నారు. ఈ రోజుకి డాగ్ డ్యూటీస్ నుంచి తప్పుకున్నారు. పైగా తవ్వటం ఆపితే నా మీద వస్తుంది. ఇంకా దీంతో కాదులే, వచ్చినంత స్నోతో మనం చేసేద్దామని చెప్పి బయలుదేరుతున్నా. మామూలుగానే ఇలాంటి వర్కులు మన వల్ల కాదు, మనం అసలే హైలీ టాలెంటెడ్. ఏదైనా పడగొట్టడంలో ముందుంటాం కానీ ఇలాంటి కట్టడం అంటే అస్సలు ఇంపాసిబుల్. స్నో పేర్చే కొద్దీ చీమలు పొట్టు వచ్చినట్టు పైకి వస్తానే ఉంది కానీ స్నోమ్యాన్ బేస్ మాత్రం ఫామ్ అవ్వట్లా. సో ఇప్పటికే చాలా సేపు స్పెండ్ చేసాం. స్నోమ్యాన్ అంటూ పాములు పుట్ట ఏమేమో కడతా ఉన్నాను. ఫైనల్ అటెంప్ట్ ఇంకోసారి ట్రై చేస్తా, వీళ్ళిద్దరిని పక్కకు పంపించి, లేదంటే పిచ్చలైట్ తీసుకుంటా. ఎందుకంటే వచ్చిందే కోలా చూరతో స్నోలో ఫుల్గా ఎంజాయ్ చేయడానికి. చూసారా దీనికి అవసరం ఉన్నప్పుడు తవ్వుతుంది. నేను కుక్కలాగా మారి తవ్వి యాక్షన్ చేసి చూపించినప్పుడేమో సరిగ్గా తవ్వలేదని నన్ను సూపర్వైజ్ చేసి అరుస్తుంది. ఇప్పుడు అది మాత్రం చేస్తుంది. ఇంకా నేను గివప్ చేసేద్దాంలో అనుకున్నప్పుడు అప్పుడు దిగుతారు వీళ్ళిద్దరు రంగంలోకి. వీళ్ళిద్దరు ఎనర్జీ, వీళ్ళిద్దరు ప్లానింగ్ మామూలుగా ఉండదు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. అబ్బా దీని బుజ్జి చేతులతో ఇది చేసే పనులు చూడండి. అసలు ఇది తవ్వుడికి స్నో బయటికి రావట్లేదు, అది లోపల పడుతుంది. అబ్బా కష్టపడి 2 సార్లు అలా పాస్ కదిలించినందుకు ఎంత అలసిపోయింది, స్ట్రెస్ రిలీఫ్. సో ఇప్పుడు దాకా ఆడి ఇక్కడ కమ్యూనల్ క్యాంప్ ఫైర్ ఉంది, ఇక్కడికి వచ్చాము. కోలాని చూరని చైర్లేసి ఇక్కడ కూర్చోబెట్టాం. పాపం వీళ్ళిద్దరు కాళ్ళు కూడా మండిపోయి నుంచోలేకపోతున్నారు ఎక్కువసేపు. ఈ క్యాంప్ ఫైర్లో నా షూస్ సాక్స్ అన్నీ తడిచినాయి కదా, అన్నీ కాసేపు పెట్టుకుంటా వెచ్చగా అయిపోయినాయి. చాలా బాగుంది, ఆహా. అండ్ ఇక్కడ దగ్గరలోనే హాట్ స్ప్రింగ్స్ ఉందంట, అంటే న్యాచురల్ ఆర్టిఫిషియల్ వార్మ్ పూల్ అది. కాకపోతే మేము వెళ్ళలేము, వీళ్ళని కార్లో పెట్టి ఎక్కువసేపు అక్కడికి వెళ్ళలేము. సో వెళ్ళట్లేదు అక్కడికైతే. ప్రస్తుతానికైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాఫీ చెప్పుకొని వెయిట్ చేస్తున్నాం ఆర్డర్ కోసం. ఈ కెఫే లోపలికి బయటికి అటు ఇటు వచ్చే వాళ్ళందరూ చూసి ఒకటి అనుకుంటున్నారు, డాగ్స్ ఇంత డీసెంట్గా క్యాంప్ ఫైర్ దగ్గర నుంచి భలే బిహేవ్ చేస్తున్నాయి అని చెప్పి. వాళ్ళకి తెలియదుగా వీళ్ళిద్దరు ఇంట్లో ఉంటే సుకుమారం టు ది కోర్ అనమాట. అలా సోఫాలో మూలకు కూర్చుంటారు, అన్ని నోటికి చేతికి వస్తూ ఉంటాయి. రోజు షార్ట్స్లో చూస్తున్నారుగా మీ అందరూ. ప్రస్తుతానికి కమ్యూనల్ క్యాంప్ ఫైర్ నా ఉద్దేశంలో ఎటర్నల్ ఫ్లేమ్. సీసీ తరపు నుంచి వెలిగించిన వాడికి దండాలు. కదిలిచ్చి ఇప్పుడే కూర్చుంది బండది. యాజ్ యూజువల్ నా ఆర్డర్ అయితే క్యాపుచినో అనమాట. పియాజా డోరో ఎక్స్ప్రెసో అంట ఈ రెస్టారెంట్ పేరు, చాలా బాగుంది. ఈ చల్లో వేడిగా కాఫీ తాగుతుంటే అబ్బా తిరిగిపోయింది, చాలా బాగుంది. కాళ్ళు మరీ చల్లగా అయిపోయి ఫ్రాస్ట్ బైట్ వస్తుంది కదా, అట్లా చల్లగా అయిపోయి పాపం గోక్కోవటానికి, అదే దానికి స్కిన్ మీద దురద వచ్చినా అటు ఇటు కదిలించుకోవడానికి ఇబ్బంది పడుతుంది. అందుకే క్యాంప్ ఫైర్ పక్కన ఎక్కించి కాసేపు పట్టుకున్నాను. మొత్తానికి పప్పుచీన వచ్చేసింది వేడిగా. వీళ్ళిద్దరికి ఇస్తానా. అయ్ కోలా తాగే చూసి గ్లౌజ్ ఎందుకు పాడు చేసుకోవడం, దీనికి చైర్ మీదే పెట్టేశా. నేను అట్టే పోతా, గాలికి ఎగిరిపోతుంది ఇది. బాబోయ్ బ్రేక్ఫాస్ట్ అంతా గాలికి ఎగిరిపోతుంది, నా వల్ల కాదు. పప్పాయిస్ హియర్ బేబీస్, పప్పాయిస్ హియర్, డోంట్ వరీ. డాగ్స్కి సపరేట్గా పిల్లర్కి హుక్ ఉంది, దాన్ని కట్టేసా. లోపలికి ఎక్కడికి వెళ్దామన్నా కుదరదు, వీళ్ళని బయట వదిలేసి, అందుకనే బయట కూర్చున్నా. No, sit baby, sit. Good girl, stay.
స్పూన్ ఫోర్క్ మన వల్ల కాదు, నైఫ్ ఫోర్క్ చేత్తోనే. వీళ్ళతో బయటికి వెళ్ళేప్పుడు గ్లౌజ్ కూడా తెచ్చుకుంటా, అప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కుదరకపోతే నాకు చాలా కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ వీళ్ళకి ఇవ్వాలి ఆనవాయితీ ప్రకారం. అవకాడో, స్పినాచ్ అండ్ ఎగ్ క్రోసాంట్ చెప్పుకున్నాను. వెజ్లో అదొకటే చాయిస్ ఉంది. ఇంత చెప్పిన తర్వాత రెండో చేతి గ్లౌజ్ లేదని మీరు కామెంట్ పెట్టచ్చు, కానీ నేను కూడా మర్చిపోయి ఆ స్పాట్లో గుర్తు రాలేదు. ఆకలి మీద ఉన్న అసలే వీళ్ళకి ఇవ్వడానికే స్పెషల్గా సీజనింగ్ ఏం వేయించుకోలేదు. మాకు స్నోఫాల్ అవుతుంది ఇక్కడ, ఇది వీడియోలో కనిపించట్లేదు. కాకపోతే కోలా ఫర్ మీద చూస్తే తెల్లగా డ్రాప్లెట్స్ పడుతున్నాయి. దగ్గరికి వచ్చి చూసి అది కూడా చూసారా, ఫస్ట్ టైం స్నోఫాల్లో ఉన్నాము. స్నో మౌంటైన్కి వచ్చినా సరే స్నోఫాల్ చూస్తుంది ఫస్ట్ టైం మేము. అదిగో ఇదిగో అనేసరికి వర్షం కూడా స్టార్ట్ అయింది. కాసేపు కార్లోనే కూర్చొని హీటర్లో ముందు రీసెట్ చేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాము. ఎందుకు బయటికి వెళ్ళామో మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను. నేను వచ్చిన ట్రిప్ మొత్తం మీద ఇది హైలైట్ అసలు. రే రాంబాబు, లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. చేసి కరెక్ట్ గా డ్రెస్ కూడా బాగుంది. మరి ఇందాక వచ్చేప్పుడు చూసారు లొకేషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఫోటో సెషన్ చేద్దామా? బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా చూసుకో. ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెడీ. Fantastic. Oh, that's great. I want that. Yeah. Excellent body language. Yeah. What a performance, yeah. రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ రెడీ Ready, sir. Beauty. టైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ. Superb. Really powerful. Brilliant variations, you know. జస్ట్ మినిట్. Take your own time. Mind blowing, yeah. జస్ట్ మినిట్. It's romantic. It's extraordinary, yeah. ఓకే. Yes. Exactly. This is the heights of emotion. ఆర్ యు సాటిస్ఫైడ్? Okay, sir. ఓకే. ఆర్ యు సాటిస్ఫైడ్? లెట్స్ గో. నాకు వస్తున్నప్పుడు చూసాను రా, చాలా టిపికల్ గా ఉంది. ఇదిగో ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏం వద్దు, మనకి మాక్సిమం చేశాం కదా. అలాగే. ఈ త్వర మాత్రం మెయిన్. బ్లాక్ చాలా బాగుంది. జాగ్రత్తగా కంపోజ్ చేయ మరి. ఓకే, ఏదైనా డిఫరెంట్ ట్రై చేద్దాం. ఓకే, మీరు రెడీయా సార్? వెయిట్. You're thinking. Am I right? It's really different. Yeah. ఇందాక వస్తున్నప్పుడు చూసారా లొకేషన్ చాలా టిపికల్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ ఏమవుద్ది, ఎందుకంటే మాక్సిమం పెట్టాం కదా. జాగ్రత్తగా కంపోజ్ చేయి మరి. ఓకే. Hey, it's cute, yeah? Just relax. ఓకే, మూడ్ చేంజ్ చేద్దాం. కరెక్టే సార్, లేకపోతే మొన్నటినే వస్తుంది. యా. It's really funny. ఇప్పుడు మూడ్ చేంజ్ చేద్దాం. పరపప్పారపప్పం. చాలా బాగా చేసి. With pleasure. Thanks for your opportunity. ఓకే. ఓకేరా, చాలా బాగా తీసావు. ఈ ఫోటోషూట్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో స్నోక్ అని దిగులు పడిపోయి కోలా చూర నేను ముగ్గురు వెళ్ళి కాసేపు ఆడుకున్నాము. కోలా ఎనర్జీ లెవెల్స్ గురించి మనందరికీ తెలిసిందే, ఎంత ఆడినా అలసిపోదు, ఇంకా అంటది. కానీ చూర అలసిపోద్దేమో అనుకున్నాను. దాని సర్జరీ అయిన తర్వాత బ్యాక్ కాళ్ళతో ఎక్కువ స్ట్రెస్ అవ్వలేదు కదా అని. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఆపోజిట్ అయింది. చల్లగా ఉండటం వల్ల అనుకుంటా దాని కాళ్ళల్లో పెయిన్ ఏం తెలియలేదు. అన్నం తిన్న తర్వాత కూడా ఇంకా ఆడుతానే ఉంది, ఇంకా ఎనర్జీ హై ఉండింది దాన్ని కూడా. కాకపోతే ఫుల్ కామెడీ అయిపోయింది. బాగా స్నో తినేసింది కదా చూరో, దానికి ఆల్రెడీ డైజెషన్ స్టార్ట్ అయింది. కాకపోతే కొంచెం లోపల గడ్డగట్టుకుపోయింది అనుకుంటా, కష్టపడుతుంది పార్టీకి వెళ్ళడానికి. ఇది నేను చెప్పొచ్చో లేదో ఆలోచించి మీకు చెప్తున్న వీడియోలో. ఫిజికల్గా యాక్టివ్గా ఉంటేనే దానికి ప్రాపర్ డైజెషన్ అవుతుంది. అందుకని చెప్పి దాన్ని మాత్రమే ఎక్కువసేపు పరిగెత్తించి కొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయించా. అండ్ ఎప్పుడు వచ్చినా ఒక్కటి మాత్రం చేయడం మర్చిపోతాను, బ్యాక్ మీద పడుకొని ఆర్మ్స్ అండ్ లెగ్స్ మూవ్ చేస్తూ ఉంటే స్నో ఏంజల్ షేప్ ఒకటి చేయొచ్చు కదా, అది మాత్రం కుదరట్లేదు. ఇది చేసే లోపు నాకేదో అయిపోతుందని చెప్పి కోలా వరి అవుతుంది. చూసారా ఎంత బాగా వస్తుందో. మేము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్నో ట్రిప్కి వెళ్ళే లోపు మీ అందరు నాకు చేయాల్సిన చిన్న హెల్ప్. స్నోలో ఇంకేమేమి మాట్లాడచ్చు, ఇంకేమేమి యాక్టివిటీస్ చేయొచ్చు, 2 డాగ్స్ తీసుకొని చెప్పండి. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసి అదే వీడియో మళ్ళీ రిలీజ్ చేస్తా. ఇంకా వీడియో అయిపోలేదు, ఇప్పుడే మౌంటైన్ కిందకి దిగుతున్నాము. దిగి వేరే స్పాట్స్కి వెళ్తున్నాం, అవి కూడా చూపిస్తా. మా నెక్స్ట్ స్పాట్ వచ్చేసి పెప్పో ఫార్మ్స్, అంటే బేసిక్గా పంప్కిన్ ఫామ్ అనమాట. లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూస్తాను ఇప్పుడు. కోలా ఫుల్ ఎక్సైటెడ్ ఉంది. బండిలో ఇంచి కిందకి దిగేటప్పుడు స్నో ఉందేమో అనుకొని ఆత్రంగా తిరిగింది.
వీళ్ళు కూడా నన్ను రికార్డ్ చేస్తున్నారంట, నేను కూడా వీళ్ళని రికార్డ్ చేస్తున్నా. చూసారా పంప్కిన్ ఫామ్ అనగానే పంప్కిన్ షేప్లో ఒక చిల్డ్రన్ ప్లే ఏరియా లాగా ఉంది. అట్లనే ముందుకెళ్తే కొన్ని పంప్కిన్స్ పెట్టేసి ఉన్నాయి. ఈ పెప్పో ఫార్మ్స్ అనే ప్లేస్ లోపలికి వెళ్ళడానికి టికెట్ ఏం అవసరం లేదు. ఈ పంప్కిన్తో వచ్చే బై ప్రొడక్ట్స్ ఇంకా లోపల నెంబర్ ఆఫ్ వేరే వేరే ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. ఎవరైనా ఖాళీ ఉన్న వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు. మంచి ప్లేస్ ఇది. ఇక్కడ ఈజిప్షియన్ దుక్కా పౌడర్ అంట, క్రమ్ కోటింగ్, ఆయిల్ డిప్పింగ్, సీజనింగ్ అన్నిటికీ వాడుకోవచ్చు అని ఇచ్చారు. $6.50. ఇది మొరొకాన్ డుక్కా అంట, దేనికి వాడతారో కూడా తెలియదు. అండ్ ఇక్కడ న్యాచురల్ గ్రోన్ వాల్నట్స్ ఉన్నాయి విత్ టర్మరిక్. వాల్నట్స్ డార్క్ చాక్లెట్ లోపల వాల్నట్స్ విత్ టర్మరిక్ ఫ్లేవర్ అంట ఇది. సో ఇవన్నీ చాక్లెట్స్ అనమాట, డార్క్ చాక్లెట్స్ స్పెషల్లీ విత్ వాల్నట్స్ అండ్ టర్మరిక్ ఫ్లేవర్తో. అండ్ ఇట్లానే ఇక్కడ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి, హ్యాజిల్నట్ ఫ్లేవర్స్. అండ్ డైరెక్ట్ రోస్టెడ్ హ్యాజిల్నట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే యాక్టివేటెడ్ కర్నల్స్ అంట, రోస్టెడ్ హ్యాజిల్నట్స్. ఇవి 100 grams $8.80 ఉన్నాయి. పంప్కిన్ సీడ్స్ కూడా ఉన్నాయి, 100 grams $7 అంట. అట్లానే ఇక్కడ సన్ఫ్లవర్ ఫ్లోర్ ఉంది, అంటే మైదా పిండి లాంటి సన్ఫ్లవర్తో చేసిన ఫ్లోర్. ఇది $18 అంట, 500 grams. ఎంత కాస్ట్ పెట్టారో. నెక్స్ట్ వాల్నట్ ఫ్లోర్ ఉంది, ఇది కూడా $18 ఉంది. ఇవి చూస్తే ఈ మూలకి ఆయిల్స్ ఉన్నాయి, వెనిగర్స్ లేదా ఆయిల్స్ అనమాట. బ్లూబెర్రీ వెనిగర్ అంటే ఇది. వావ్, $7 100 ml. బ్లూబెర్రీ, రాస్బెర్రీ, పేర్, యాపిల్, అట్లనే డిఫరెంట్ సైజెస్. ఇక్కడ చూస్తే ఆప్రికాట్ కర్నల్ ఆయిల్ అంట, మెకాడమీ ఆయిల్ ఉంది, ఆప్రికాట్ ఉంది, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, వాల్నట్ ఆయిల్ ఉంది, పెకెన్ ఆయిల్ ఉంది. బేసిక్గా డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ ఆయిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసారా పసుపు ప్యాకెట్ మీద లిక్విడ్ గోల్డ్ అనేసి ఎంత వాల్యుబుల్గా ట్రీట్ చేస్తున్నారు వీళ్ళు పసుపుని. టర్మరిక్ లాటే అంటే టీ పౌడర్ అనమాట, వినాయకుడు బొమ్మ వేశారు, లిక్విడ్ గోల్డ్ అని చెప్పి బ్రాండింగ్. షెల్ఫ్ ఖాళీ ఉంచిన ఇష్టం లేక మొక్కజొన్న కండ పెట్టి పాపింగ్ కార్న్ సింగిల్ అని చెప్పి $6.60 పెట్టారు ఒక్కొక్క కండకి. అట్లానే మన కళ్ళు దీని మీద పడి ఇది ఎందుకు వదులుతాం చెప్పండి, పెట్స్కి ఉపయోగపడే పౌడర్ అంట ఇది. ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్ అండ్ నో కెమికల్స్, స్పెషల్లీ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ కూడా. $25 ఇది. ఒకటి తీసేసుకుంటున్నా. కింద చూస్తే ఆయిల్ కూడా ఉంది వీళ్ళకి, పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ omega-3 ఆయిల్ అంట. ఫిష్ ఆయిల్ ఇంట్లో ఉంది కాబట్టి అది తీసుకోవట్లేదు, 1 liter ఆయిల్ అది. అండ్ ఇదైతే 750 grams పౌడర్ ఇప్పుడు. అట్లానే ఇంకో సైడ్ చూస్తే హ్యాండ్మేడ్ సోప్స్ అండ్ షాంపూ అండ్ కండిషనర్ అంట, $18 ఉన్నాయి. లైమ్ ప్లస్ వెనిలా ఫ్లేవర్. అట్లానే లిప్ బామ్ ఉంది, $9.95. లోకల్ సోప్స్ అండ్ బేబీ ఆయిల్ కూడా ఉంది. ఇఫ్ ఎనీవన్ ఈస్ కమింగ్ విత్ కిడ్స్ సూటబుల్ ఉంటుంది. బాత్ బామ్స్ ఉన్నాయి, బాడీ మాయిశ్చరైజింగ్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. అట్లానే డెడ్ హార్స్ అంట ఈ సాస్ పేరు, చిన్న క్వాంటిటీస్లో ఉంది. రాస్బెర్రీ అండ్ వెనిలా చట్నీ ఉంది, బ్లూబెర్రీ చట్నీ ఉంది. అండ్ హాట్ సాసెస్లో కిమ్చి హాట్ సాస్ ఉంది, బ్లూబెర్రీ పికిల్డ్ ఉన్నాయి, చెర్రీస్ ఉన్నాయి పికిల్డ్, మళ్ళీ అట్లానే రా హనీ ఉంది. అండ్ పికిల్డ్ ఆలివ్స్ కూడా ఉన్నాయి. లోపలికి వీళ్ళు నాట్ అలౌడ్ కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ కట్టేసేసి వెళ్తాం లోపలికి. మేము వడ్డా ఏంది చాక్లెట్ నీకు కాదు, చాక్లెట్ నాకు. ఓపెన్ చేసి ట్రై చేయబోతున్నా. ఇంత పెద్దగా ఉంది, చాలా బాగుంది. ఇది కూడా డార్క్ చాక్లెటే అది, అందుకని ఓవర్ స్వీట్ అనిపించట్లా. సూపర్. సో ఇప్పుడు దాకా ఆడి స్నోలో మేము తీసుకున్న బోర్డు రిటర్న్ ఇచ్చేసాను. అంతే ఈ వీడియో అయితే. ఇంటికి వెళ్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.